కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు ప్రారంభమైన పక్కన ఐఎన్డీఏ కూటమి నాయకత్వం నాకు కావాలని మమతా బెనర్జీ, ఐఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడం కరెక్ట్ కాదు, మమతా బెనర్జీ చెప్తుంది కరెక్టే అంటూ అటు పక్కన సమాజ్వాదీ అట్లాగే లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు పడింది. మహారాష్ట్రలో మొన్నటి ఓటమితో మహా వికాస్ అఘాడీ ఎంబీఏగా ఉన్నటువంటి అక్కడ యూపీఏ ఏదైతే ఉందో, ఐఎన్డీఏ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్ధవ్ థాకరే శివసేన మహారాష్ట్రలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లోనేమో విడిగా పోటీ చేయాలని ఒక పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంటే, బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మరొక వైపున శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం చెప్తోంది. ఆ పార్టీ అసెంబ్లీలో ఆ పార్టీ పక్షనేత అమ్మదాస్ దాన్వే ఈ వ్యాఖ్యలు చేసుకొస్తున్నారు. ఏదైతే సరైన సమయం అంటూ సంజయ్ రౌత్ కూడా ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేయడంతో క్రమంగా కాంగ్రెస్, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి పట్టు ఉండదు ముంబైలో, కాబట్టి అక్కడ శివసేనకే పట్టు ఉంటుంది. కాంగ్రెస్కి ఇవ్వడానికి అది సిద్ధంగా లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అది ప్రయోజనం పొందాలనుకుంది కానీ కాంగ్రెస్కి తన ప్రయోజనం ఇవ్వాలనుకోలేదు. ఎవరికి వాళ్ళు అదే స్వార్థం, ప్రాంతీయ పార్టీలు వాళ్ళు బాగుపడాలనుకుంటారు జాతీయ పార్టీల ద్వారా, అంతే తప్పించి వాళ్ళు ఎదగాలని ఏం కోరుకోరు.